ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, తెదేపా ముఖ్య నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని అధికారులతో మాట్లాడారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనులు పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ముందుగా స్పిల్వే బ్లాక్ 26 వద్ద పనుల ప్రగతిపై అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించారు. అనంతరం గైడ్ బండ్, గ్యాప్ 3, యూఎస్సిడి, గ్యాప్ 1, గ్యాప్ 2, డిఎస్ఈడి వద్ద చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్, యాప్ స్ట్రీమ్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఒక్కొక్క విభాగం వద్ద 10 నుండి 15 నిమిషాల వరకు సమయం కేటాయించుకుని అక్కడ పనుల ప్రగతి, చేపట్టనున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, పత్సమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీడీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఆర్డీఓ అద్దయ్య తదితరులు పాల్గొన్నారు.